రక్తం రావటం ఆగిపోయింది. ఇదేనమ్మా ప్రకృతి సిద్ధమైన వైద్యం అంటే. దీనికి మీరు 3-4 రోజులు ఇంకా ఎక్కువ రోజులు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి చేయించుకునే వైద్యం 3 క్షణాల్లో తగ్గిపోయింది కదా. నమస్తే తాతగారు, నా పేరు త్రిపుర సుందరి. అందరూ ముద్దుగా బంగారం అని పిలుస్తారు. నేను జమీందారు గారి మునిమనవరాల్ని. మీ గురించి ఎంతో విన్నాను, మిమ్మల్ని చూడాలని వచ్చాను. మళ్ళీ ఇంకెప్పుడు ఇలా రాకమ్మా, ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం. కానీ మిమ్మల్ని చూడాలంటే ఈ మాత్రం డేట్ చేయక తప్పదు. మీ హట్ చాలా బాగుంది, చాలా ఆర్టిస్టిక్ గా ఉంది. ఏదో స్పెషల్ ఇందులో ఉంది. స్పెషల్ ఏమీ లేదు. తాతగారు, మీరు పర్మిషన్ ఇస్తే కాసేపు ముందు వెళ్తానండి. తాతగారు, ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? మీ ఆప్తులు ఎవరూ లేరా? మీరు ఒంటరిగా ఎందుకుంటున్నారు? ఈ పరిసరాలు ఇంత వెరైటీగా ఉండడానికి గల కారణం? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. తాతగారు బాగున్నారా? నమస్తే నమస్తే, బాగానే ఉన్నా. అవును, నీకు ఒంట్లో బాగాలేదని తెలిసింది. మా తింగరి చేత మందు పంపించాను. ఎరా తింగరి, మందు ఇచ్చావా? ఇచ్చారు తాతగారు, వేసుకున్నాను. మీ మందులు బాగా పనిచేశాయి. అయినా మీరు ఊర్లోకి వచ్చినప్పుడు ఒకసారి మా ఇంటికి రావచ్చు కదా. ఏవో పనులు. సరే వస్తానులే. వెళ్ళొస్తాను తాతగారు. పదరా. మా పిల్లడికి సిరుగు పట్టేసాను తాత. చూడునే కదా, దానికే ఉందయ్యా. కుంకుడికాయ నానబెట్టి పైన రాసే తగ్గిపోతుంది. అయ్యా దగ్గరైపోయింది. ఏంటి దగ్గే కదా, దానికే ఉంది. కరక్కాయ తెచ్చి నోట్లో పెట్టుకుని చప్పలిస్తుంటే అదే తగ్గిపోతుంది. ఏంటయ్యా ఇప్పుడు ఎలా ఉంది? మొన్న ఇచ్చిన పొట్లాలు ఉన్నాయి కదా, అవి వాడకుండా తగ్గమంటే ఎలా తగ్గుతుంది? వాడు తగ్గిపోతుంది. ఇక్కడ జనం చూస్తే చాలా మంది ఉన్నారు, మనం తెచ్చిన పొట్లాలు సరిపోతాయంటవా? నమస్కారం పంతులు గారు. నీకేమైంది? చెప్పాలంటే చాలా సిగ్గుగా ఉంది. సిగ్గేమిటయా? చెప్పేయమంటారా? చెప్పే. ఏం లేదు తాతగారు, నా పెళ్ళం కాస్త రంగులో తక్కువైనా అన్నంలో మహా ఎక్కువండి. ఓ రోజు సాయంత్రం ఫుల్లుగా ముందు కట్టి అలా ఇంటికెళ్ళానండి. ఇంటికెళ్ళేసరికి తలుపేసిందండి. తలుపేసింది కదా అని మెల్లగా తలుపు తీశానండి. అప్పుడక్కడ నా పెళ్ళం తల నిండా మల్లెపూలు పెట్టుకొని ఇలా పెదవి కొరుకుతూ రా రా అని పిలిచిందండి. నేను తక్కువ చేశానా? ఇలా రొమ్మిర్చుకొని మీసం లేకపోయినా తిప్పుకుంటూ దగ్గరికి వెళ్ళానండి. ఆవిడ ఇలా వచ్చి నేను ఇలా వచ్చాను. ఆవిడ ఇలా నేను ఇలా వచ్చాను. ఆవిడ నేను వచ్చాను. అప్పుడు ఏమైందయ్యా? అసలేం పని జరగలేదా? మరేం బాధపడకో, దానికి చిన్న ఉపాయం ఉంది. బిల్లుకర్ లేదు? బిల్లుకర్రా
బిల్లు కర్ర విరగరా ఆ బిల్లు కర్రను అస్తమానం నవ్వుతుండు ఆ తర్వాత ఇరగదీస్తావు వెళ్ళు వెళ్ళు. నా పేరు బంగారం. ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? ఒంటరిగా ఎందుకుంటున్నారు? చెప్పండి తాతగారు. నా పేరు బంగారం. ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? ఒంటరిగా ఎందుకుంటున్నారు? నాతో గొడవపడి నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. చీకట్లో తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. లోపలికి వెళ్ళి పంచా జుబ్బా ఉన్నాయి, వేసుకో. కామసూత్రం ఇవన్నీ దండలు. ఎన్ని బండివలా? ఆకలేస్తే అరటిపళ్ళు ఉన్నాయి, తిని పడుకో.
తప్పు వద్దు వద్దు వదలమంటుంటే చెప్తే నీకేదా తాత తాత ఏంటి కనిపించట్లేదేంటి తాత తాత ఎక్కడికి వెళ్ళిపో ఉంటాడు హాయ్ ఉయ్యాలా ఊకేద్దాం భలే బాగుంది అయ్యో దొంగ సచ్చినోడిని ఎంతో బతిమాలితే గాని వచ్చి సచ్చాడు కాదు త్వరగా వెళ్ళకపోతే వెళ్ళిపోతాడు ఏటో బోర్డు సచ్చినాడు త్వరగా వెళ్ళిపోవాలి తాత వచ్చేలా లేడు బేగ వెళ్ళిపోదాం గంగ వచ్చి వెళ్ళింది దాన్నేమైనా చూసిందా